జనతా న్యూస్ 9 కి స్వాగతం. నా పేరు దివ్య. నంద్యాల సమీపంలో నందమూరి నగర్కు వెళ్లే దారిలో ఉన్న కుందు నది బ్రిడ్జిని సందర్శించిన ఎస్డిపిఐ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు, గుంతలు పూడుస్తున్నారు. మంచిదే, కానీ అదే ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం బ్రిడ్జి పనులు పూర్తి ఎందుకు చేయడం లేదని విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నంద్యాల సమీపంలో కుందు నదిపై బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది. వరద సమయంలో ప్రాణాలు గుప్పిట పెట్టుకుని బ్రిడ్జిపై రాకపోకలు సాగించాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. వరదలు వస్తే బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న దాదాపు 30 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. ఇప్పుడు కూడా ఆ బ్రిడ్జి మీద నుండి వెళ్లాలంటే భయపడుతూ వెళ్లాల్సి వస్తుంది. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఎస్డిపిఐ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందువలన 8 సంవత్సరాల క్రితం 2017లో టీడీపీ ప్రభుత్వం పాత బ్రిడ్జ్ స్థానంలో హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించేందుకు 7,38,00,000 విడుదల చేసింది. బ్రిడ్జి నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి పనులు ప్రారంభించి కొంతవరకు పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి తరువాత నత్తనడకన పనులు జరిగాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జిల గురించి పాలకులు పట్టించుకోవడం లేదని ఎస్డిపిఐ నాయకులు విమర్శించారు. కొన్ని నెలల క్రితం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఆ బ్రిడ్జిని సందర్శించి వైసీపీ మీద ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో పనులు జరగలేదని, ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఫారూక్ మినిస్టర్ అయ్యారు. వీరినంత త్వరగా కేవలం 1 సంవత్సరంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పడమేనా అని ఎస్డిపిఐ నాయకులు గుర్తు చేశారు. దాదాపు 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్న ఆ బ్రిడ్జిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అవుతున్నా కూడా బ్రిడ్జి పనులు జరగకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మంత్రి ఎన్ఎండి ఫారూక్ అనుకుంటే పనులు పూర్తి అవుతాయని, వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జిని పూర్తి చేసి నంద్యాల ప్రజలకు అంకితం చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ 5 సంవత్సరాలు జరిగిపోయిన 5 సంవత్సరాలలో ఏ చిన్న వర్క్ కూడా జరగడం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ వర్క్ జరగలేదు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇప్పుడు ఫరూక్ సార్ గారు మినిస్టర్ అయ్యారు, కాంట్రాక్టర్ గారిని విరోధ గారు పిలిపించారు. వెంటనే వీలైనంత తొందరగా బ్రిడ్జి వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. దాదాపుగా 1 ఇయర్ లోపల మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జ్కి ఫౌండేషన్కి ఇనాగ్రేషన్ చేశారు. అప్పటి నుంచి ఇంకా దాదాపు 1 ఇయర్ బాగా నడిచింది వర్క్. దాని తర్వాత గత 5 ఇయర్స్లో మెల్లగా నడుపుకుంటూ దాదాపు ఇంకా సగం పని కూడా పూర్తి కాలేదు. ఖచ్చితంగా మేము ఈ 1 ఇయర్ లోపల ఈ బ్రిడ్జ్ మేము ఎట్లన్నా ఈ నందమూరి నగర్ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ నగర్ వాళ్ళకి కానీ అప్పుడు మనం హామీ ఇచ్చినాము, ఎంత వీలైతే అంత తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామని. ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల ముందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ బ్రిడ్జిని విజిట్ చేసి ఇది పూర్తిగా వైసీపీ యొక్క వైఫల్యము, వైసీపీ ప్రభుత్వం వలన ఈ బ్రిడ్జి నత్తనడకగా సాగుతుంది, ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే ఏకైక కారణమని ఆ రోజు ఇక్కడి నుంచే విమర్శలు చేసిన టీడీపీ నాయకులను ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. మీరు దాదాపుగా వచ్చి 6 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి 1 ఇంచు కూడా పని మీరు 6 నెలల్లో మొదలు పెట్టలేదు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు సమంజసమని నంద్యాల పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పద్మావతినగర్ రోడ్లు వేస్తున్నాము, కోటాను కోట్లు పెట్టి మరొక అభివృద్ధి చేస్తున్నాము అని చూపిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు రోజువారీ కూలి పని చేసుకొని జీవించే నందమూరి నగర్ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, పులిమద్ది, రైమాల్పురం, పోలూరు, ఎస్ఆర్బీసీ కాలనీకి చెందిన ప్రజలందరూ ఇటువైపుగా సామాన్య కూలీ సంపాదించుకునే ప్రజలు తిరిగే ఈ బ్రిడ్జి పైన ఇంత నిర్లక్ష్యం చూపడానికి కారణం ఏమిటి? అధ్యక్ష, ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం శంకుస్థాపన ప్రారంభం చేసింది ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కాదు, గౌరవనీయులైన అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది, అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు 1 ఇంచు కూడా ప్రారంభం
కాకపోవడము చాలా దురదృష్టకరము. కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ యొక్క బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాతిపదికన చేసి పూర్తి చేయవలసిందిగా ఈరోజు కోరుతున్నాము. కాదు కూడదు, ఎవరో ఒకరు సావాలి, అప్పుడే మేము స్పీడ్ బ్రేకర్లు వేస్తాము. ఇక్కడ కూడా ఒక 2-3 సావాలి. బ్రిడ్జి కూడా శిథిలావస్థలోకి వచ్చింది. అక్కడున్న బ్రిడ్జి యొక్క స్తంభాలు కూడా క్రాకులు ఇచ్చి నెరలు ఇచ్చి ఏదో ఒక రోజు బ్రిడ్జి పడిపోయి శిథిలావస్థలో వచ్చింది. ఎవరో ఒకరు చచ్చిపోయిన తర్వాత మేము మా ప్రభుత్వము, మా ప్రభుత్వ అధికారులు, మా ప్రభుత్వ యంత్రాంగము, మా రాజకీయ నాయకులు, ప్రతినిధులు అందరూ కలిసి ఎక్స్ గ్రేషియా చెక్కులతో వచ్చి పరామర్శించి దాని తర్వాత మేము యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి పనులు చేస్తామని అనుకుంటున్నారు. మీరు ఆ విధంగానే మీరు ప్రవర్తిస్తున్నారు. కావున మేము ఒకటే అడుగుతున్నాం, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియానా మీపై బాధ్యత ఉంది. కావున నంద్యాలలో ఉన్న నాయకులు అందరూ తొందరగా ఈ పనులు చేయాల్సిన కోరుతున్నాను. మరియు వైసీపీ ప్రభుత్వము